మచిలీపట్నం ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు ఒక యువకుడినైనా కూడా కరోనా అప్పటి నుంచి నేను హాస్పిటల్లో తిరిగేది గమనించో, లేదా ఏ కష్టంలోనైనా నేను పేదవాడికి దగ్గరగా ఉన్నానని గమనించో, లేదా ఎప్పుడైనా మీకు అందుబాటులో ఉన్నానని గమనించో, ఈరోజు నా వయసును కూడా చూడకుండా నేను ఎమ్మెల్యేగా నిలబడగానే 54,800 మంది నాకు నిలబడి నాకు ఓటేయడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. ఓటమి ఎదురైనా కూడా నా మొదటి ఎలక్షన్ నేను యువకుడినైనా కూడా నన్ను 54,000 మంది నన్ను నమ్మి వీడు మాకు నాయకుడిగా నిలబడగలడని నమ్మినందుకు ఆనందంగా ఉంది. అలాగే నా కోసం ఇంటి నుంచి కదిలి వచ్చి రేయి పగలు చూడకుండా కష్టపడిన ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుడికి, నా స్నేహితుడికి, సన్నిహితుడికి, నా శ్రేయోభిలాషికి ఈ 54,000 ఓట్లని అంకితం చేస్తున్నాను. అలాగే కార్యకర్తలందరికీ ఒకటే చెప్తున్నాను, మీరు ఎక్కడా భయాందోళన పడద్దు, ధైర్యంగా ఉండండి. ఓటమి గెలుపులు అనేవి రకరకాలు. మీరు కార్యకర్తలుగా మీరు పార్టీకి పనిచేస్తూ ఓటమిని చూశారు, గెలుపుని చూశారు. ఓటములు గెలుపులు మనకు కొత్త ఏం కాదు, అది ఎవరి సొత్తు కాదు, ఎవరి వైపు ఉండదు. కాబట్టి ఎవరు మిమ్మల్ని రెచ్చగొట్టాలని చూసినా దయచేసి అటువంటి వాటిలో పడి వాళ్ళ ట్రాప్లో పడి మీరు గొడవలకు వెళ్ళొద్దు. మీరందరూ సంయమనంగా ఉండండి, ధైర్యంగా ఉండండి. ఖచ్చితంగా మనకి మంచి రోజులు వస్తాయని మీ అందరికీ తెలియజేస్తున్నాను. అలాగే గెలిచిన కూటమి అభ్యర్థికి కొల్లు రవీంద్ర గారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా మంచి పరిపాలన మీరు కొనసాగించాలని, పోర్టు పనులు స్పీడ్గా ముందరికి తీసుకెళ్లాలని, మెడికల్ కాలేజ్ పూర్తవడం జరిగింది, మిగిలిన చిన్న చిన్న సౌకర్యాలు ఏమైనా తేడాలు ఉంటే ఖచ్చితంగా వాటిని సరిచేయాలని అలాగే కోరుకుంటూ, ఖచ్చితంగా మీ ప్రభుత్వాన్ని విమర్శించడానికైతే మేము నడపం, కానీ మీరిచ్చిన ప్రతి హామీని ప్రజలు ఎంత బాగా గుర్తుంచుకుంటారో మేము కూడా అంత బాగా గుర్తుంచుకుంటామని గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా సంవత్సరంన్నర లేదా సంవత్సరం సమయం తర్వాత నుంచి మీరు ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని మీకు ప్రజలకి గుర్తు చేస్తూ ఎల్లప్పుడూ ప్రజలకు అండగా ఉంటాం. ఖచ్చితంగా మీరు మంచి చేస్తే మాత్రం మిమ్మల్ని అప్రిషియేట్ చేయడానికి కానీ మేము ముందర ఉంటామని మీకు కూడా తెలియజెప్తూ, ఖచ్చితంగా కార్యకర్తలను ధైర్యంగా ఉండమని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. 2024 జనరల్ ఎలక్షన్స్లో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమికి కని విని ఎరుగని రీతిలో అద్భుతమైనటువంటి విజయాన్ని అందించినటువంటి రాష్ట్ర ప్రజలందరికీ కూడా, అలాగే ముఖ్యంగా మచిలీపట్నం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా శిరస్సు వంచి పాదాభివందనాలు చేస్తూ ఉన్నా. వాళ్ళకి ఎంత చేసినా కూడా రుణం తీరలేదు. మా మీద నమ్మకంతో ఈ రోజున ఇంత పెద్ద ఎత్తున దాదాపు 65% ఓట్లు పోలైనటువంటి ఓట్లలో 65% ఓట్లు తెలుగుదేశం పార్టీ కూటమికి, అంటే ఇప్పుడు ఎన్డీఏ కూటమికి 65% ఓట్లు అంటే అది ఒక చరిత్ర, నిజంగా హిస్టరీ. ఇవాళ రాష్ట్రంలో యావరేజ్ చూస్తే కూటమికి వచ్చిన ఓట్లు 55% అయితే, మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గంలో వచ్చినటువంటి ఓట్లు 65% ఓట్లు మరి నమ్మి ఓటేశారంటే వాళ్ళకి ఎంత చేసినా కూడా రుణం తీరదు. ఇవాళ 50,000 మెజార్టీ, ఒక హిస్టరీ. 50 రోజులు నన్ను రాజమండ్రి జైల్లో పెడితే రోజుకి 1000 ఓట్లు చొప్పున 50,000 ఓట్లు ఇచ్చారు ప్రజలు. నిజంగా వాళ్ళకి ఏ రుణం, ఎంత సేవ చేస్తే రుణం తీర్చుకుంటాం. ఇంకో 10 రోజుల నుండి కాదు. నిజంగా నేను పడినటువంటి వేదన, బాధ అందరూ ప్రజలు పడ్డారనే దానికి ఇదే ఒక ఉదాహరణ. నేను పడిన దానికి వాళ్ళు కూడా బయట ఉండి అంతకంటే ఎక్కువ వేదన పడ్డారు. ఇవాళ అదే ఆ ఓటరు పైన కనిపించిందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. అలాగే పవన్ కళ్యాణ్ గారు, జనసేన, నిజంగా జన సైనికులు ఒక సైనికులాగా పనిచేశారు. ఎక్కడా కూడా డివియేట్ కాదు.
తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు త్యాగాలు చేశారు. 5 సంవత్సరాలు నాతో పాటు త్యాగాలు చేశారు, రక్తాలు కార్చుకున్నారు, ఆడబిడ్డలు రక్తాలు కార్చుకున్నారు, పస్తులు ఉన్నారు, జైళ్ళ దగ్గర పోలీస్ స్టేషన్ల దగ్గర నిరీక్షణ తెల్లవారులు. నేను నిజంగా చాలా బాధపడ్డా. మహిళా దినోత్సవం రోజు ఆడబిడ్డల్ని చిలకలపూడి పోలీస్ స్టేషన్లో దోవల్లో కూర్చోబెట్టారు. మహిళా దినోత్సవం పేరుకు మహిళా దినోత్సవం, కళ్ళమ్మడి నీళ్లు తప్ప చెప్పలేనటువంటి పరిస్థితి. చెప్పుకుని బయటకు వచ్చి చెప్పుకునేవాళ్ళంటే చెప్పుకోలేనటువంటి పరిస్థితి. ఇక ఇంట్లో పితృదేవతలకు పెట్టుకోవాల్సినటువంటి కార్యక్రమాలు కూడా చేసుకోకుండా అడ్డం పడి అరెస్టులు చేయటం, ఇలాంటి ఎన్నో అవమానాలు పడ్డాం, బాధలు పడ్డాం. అలాగే భారతీయ జనతా పార్టీ కూడా చాలా సపోర్ట్ చేశారు. నిజంగా మరి భారతీయ జనతా పార్టీ అన్ని రకాలుగా కూడా సపోర్ట్ చేశారు, వారికి కూడా ధన్యవాదాలు. అదేవిధంగా రాష్ట్రంలో కూడా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉంటాడు, ప్రజలు మోసం చేశారంట. ప్రజలు నువ్వు మోసం చేసావు జగన్ రెడ్డి, ప్రజల్ని మోసం చేసావు కాబట్టే నువ్వు చెప్పావు. ఏం చెప్పావు? సిద్ధం అన్నావు. ప్రజలు యుద్ధం అంటే ఎలా ఉంటుందో మెజార్టీలో చూపించారు జగన్ రెడ్డి. సిద్ధం అంటే నువ్వేదో పోలీసులను పెట్టుకున్నావు, లేకపోతే మీ బూతుల వాళ్ళు ఉన్నారు కదా, బూతుగాళ్ళు, ఒక్కొక్కడికి ఎట్టా ఉంటుందో చూపించారు. గుడివాడ గుట్కాగాడికి చూపించారు 54,000 ఓట్లు మెజారిటీ. ఇక గన్నవరం వాడు గుట్లేగాడు ఏమైపోయాడు, అడ్రస్ లేడు. బందరు సొల్లోడు ఇష్టం ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇవాళ బందరు పరువు తీశాడు అన్ని రకాలుగా. ఇవాళ ప్రజలు ప్రతిదీ గుర్తుపెట్టుకుంటారు. మేము ఆనాడు ఈనాడు ఏనాడు కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, ఇవాళ పవన్ కళ్యాణ్ గారు వచ్చిన దగ్గర నుంచి కానీ, భారతీయ జనతా పార్టీ కానీ, ఇవాళ దేశానికి ఏం చేయాలి, ఈ రాష్ట్రానికి ఏం చేయాలి, జిల్లాకి ఏం చేయాలి, నియోజకవర్గాలకి ఏం చేయాలని చెప్పి క్లియర్గా ఒక రోడ్ మ్యాప్ తయారు చేసుకుని పనిచేసింది. జగన్ రెడ్డి పనిచేసింది ఎలా దోచుకోవాలి, ఎలా గుట్ల కొట్టేయాలి, ఎలా మైనింగ్ కొట్టేయాలి, ఎలా వ్యవస్థను దోచేయాలనేది క్లియర్గా పిక్చర్ రాసుకుని మద్యంతో కానీ ఎన్ని రకాలుగా కూడా గంజాయి, అడుగడుగునా గంజాయి, ఇలాంటివన్నీ కూడా ఇవాళ చాలా ప్రజలు గుర్తుంచుకుంటారనే విషయాన్ని చాలా సైలెంట్గా, నిజంగా ఎంత నిశ్శబ్ద విప్లవం ఇది, ఒక నిశ్శబ్ద విప్లవం. విదేశాల నుంచి వచ్చారు, దేశ విదేశాల నుంచి వచ్చి దేశంలో కూడా ఉన్నటువంటి మారుమూల ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారంటే నిజంగా ఇది ప్రజాస్వామ్యం యొక్క బ్యూటీ అది. ఎందుకంటే నాకు ఒక మహిళ వచ్చి కదా సార్, ఆవిడ ఒక ఎంప్లాయ్, ఆవిడ వయసు 40 సంవత్సరాల పైన ఉంటాయి. ఆవిడ చెప్పింది, నా జీవితంలో మొదటిసారి వచ్చి ఓటేస్తా ఉన్నాను, బందర్లో వచ్చి ఓటేసానని చెప్పి. ఇలా అనేక మంది వచ్చేసారు. ఈ రాష్ట్రం నాశనం అయిపోతూ ఉంది, వ్యవస్థలు నాశనం అయిపోతూ ఉన్నాయి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ బ్లాక్మెయిలింగ్ మాటలు మాట్లాడుతూ ఉన్నాను. నేను చూశాను ప్రెస్ మీట్లో. నేను అవ్వాతాతలకు ఇచ్చా, నీ జేబులో సొమ్ము ఇచ్చావా? అమ్మలకి ఇచ్చా, అమ్మఒడిచ్చా, ఏం చేసావు? విద్యా వ్యవస్థను నాశనం చేశావు. నిజంగా విద్యా వ్యవస్థల్లో ఎయిడెడ్ స్కూల్స్ని నాశనం చేసావు, విద్య చెప్పే అధ్యాపకుల్ని జైల్లో పెట్టించావు, రోడ్ల మీదకి ఈడిపించావు. ఇవన్నీ కూడా మర్చిపోతారా? అడుగడుగున ఊరూరా బ్రాందీ షాపులు, పనికిరాని బ్రాండ్లు పెట్టి అనేక మందిని రోడ్ల మీద, ఆ జీవితాలు రోడ్డు పడిపోయే విధంగా ఆ లిక్కర్ తాగి అవి తాగి ఆరోగ్యాలు పాడైపోయి జీవితాలు నాశనం అయిపోయి వాళ్ళ వితంతులు పెరిగిపోయారు రాష్ట్రంలో. ఆ ఉసురుని కొడతా జగన్మోహన్ రెడ్డి గారు. గంజాయి, ఏ సందులో చూసినా గంజాయి. బందర్లో కూడా గంజాయి బ్యాచ్లతోనే ఎలక్షన్ టైంలో కూడా అరాచకాలు చేయాలని ప్రయత్నం చేశారు. మాకున్న లక్ష్యాలు ఉన్నాయి, మేము లక్ష్యం పెట్టుకున్నాం. మొట్టమొదటి లక్ష్యం గంజాయి లేని రాష్ట్రంగా ఆంధ్ర రాష్ట్రాన్ని తయారు. రెండవది ఉద్యోగాలు, పిల్లల భవిష్యత్తు కోసం తీసుకోవాల్సినటువంటి ఉద్యోగాల మీద దృష్టి పెడతాం.
అభివృద్ధికి కావాల్సినటువంటి కార్యక్రమాలు, ఏ ప్రాంతంలో ఏం చేస్తే ఏం అభివృద్ధి చెందుద్ది. మచిలీపట్నంలో పోర్టుని వాళ్ళు ఏ రకంగా దాన్ని పనికిరాని పోర్టుగా చేస్తున్నారో దాన్ని మళ్ళీ రివైజ్ చేస్తాం. పూర్తి స్థాయిలో పోర్టు నిర్మాణాన్ని అత్యంత ఉపయోగపడే విధంగా పోర్టు నిర్మాణాన్ని చేస్తాం. అదేవిధంగా టూరిజం కింద అద్భుతంగా మచిలీపట్నం బీచ్ కానీ రిసార్ట్స్ కానీ రాబోయే కాలంలో మరొక గోవా అంత టూరిజం దీని కింద తయారు చేసే విధంగా ప్రపంచంలో ఉన్నటువంటి అన్నీ కూడా అవగాహన చేసుకుని అధ్యయనం చేసుకుని అలాంటి అద్భుతమైనటువంటి టూరిజం తీసుకురాబోతాను. ఇంకా అంతకంటే విలువైనది రేపు ఫ్యూచర్ ఉన్నది. ఇవాళ విప్లవం, ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఎలా ఉందో, తర్వాత ఐటీ రెవల్యూషన్ అయితే ఎలా ఉందో, రాబోయేది ఏదైతే ఇవాళ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ మచిలీపట్నంలోనే ఒక అద్భుతమైనటువంటి ఇండస్ట్రీస్ రాబోతూ ఉన్నాయి. హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ఇవాళ ప్రపంచాన్ని మళ్ళీ ఒక రెవల్యూషన్ రాబోతుంది. ఆ రెవల్యూషన్ మచిలీపట్నంలోనే నాంది కాబోతుంది అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇలాంటివి చాలా విప్లవాత్మకమైనటువంటి కార్యక్రమాలని మచిలీపట్నంలో మరి ఎందుకంటే అమరావతిని నాశనం చేసినటువంటి పరిస్థితులు ఉంటే అమరావతికి దగ్గరగా ఉన్నటువంటి పోర్టుగా బందర్కి ఒక మంచి భవిష్యత్తు రాబోతోంది. తప్పకుండా మా పార్లమెంట్ సభ్యులు కూడా మరి బాలసౌరి గారికి కూడా చాలా అద్భుతమైనటువంటి విజయాన్ని ఇచ్చారు. తప్పకుండా వారి తరపున కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. తప్పకుండా వారి సహకారం కూడా తీసుకుని బందర్ పట్టణాన్ని అభివృద్ధి చేసే దాంట్లో తీసుకోవాల్సినటువంటి ప్రధానమైనటువంటి నగరంలో ఉన్నటువంటి బందర్ మున్సిపాలిటీని ప్రక్షాళన చేస్తాం. మున్సిపల్ ఆఫీసుని మొత్తాన్ని ప్రక్షాళన చేస్తాం. అన్ని కార్యాలయాల్ని ప్రక్షాళన చేస్తాం. ఇవాళ డ్రైనేజ్ సమస్య కానీ, మంచినీళ్ళ సమస్య కానీ, శానిటేషన్ విషయంలో కానీ, ఇళ్ల స్థలాల విషయంలో కానీ వాళ్ళు చేసినటువంటి అవినీతి కార్యక్రమాలన్నీ కూడా వైట్ పేపర్స్ రిలీజ్ చేపిస్తాం. ప్రతి దానికి, ప్రతి ఒక్క అంశానికి ఇళ్ల స్థలాల్లో వైట్ పేపర్, ఇవాళ అక్రమంగా వాళ్ళు తయారు చేసినటువంటి దొంగ పట్టాల మీద వైట్ పేపర్, దాంట్లో బాధ్యులైనటువంటి అధికారుల్ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతాం. ప్రతి ఒక్క అధికారిని కూడా, పోలీస్ అధికారులతో సహా ఇవాళ అన్ని కార్యక్రమాలు చేయాల్సినటువంటి అవసరం. ప్రజలు మా మీద అంత విశ్వాసం పెట్టుకున్నారు. ఆ కార్యక్రమాలు చేసి ఒక చక్కటి వాతావరణంలో, ప్రశాంతమైనటువంటి వాతావరణంలో స్వేచ్ఛగా ప్రజలు వచ్చి వాళ్ళ బాధలు చెప్పుకునే విధంగా, స్వేచ్ఛగా వచ్చి మాట్లాడే విధంగా నేను చూశాను. కౌంటింగ్ జరుగుతూ ఉంటే మెజార్టీ పెరిగే కొద్దీ ఊపిరి పీల్చుకుంటా ఉన్నారు ఎంప్లాయీస్. అక్కడ మాకు ఏంటంటే స్వతంత్రం వచ్చింది సార్ అంటున్నారు అక్కడ. అంటే ఇంత భయపడిపోయారు ఇవాళ రాష్ట్రంలో.